అవును, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం దీన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా ఐవీఎఫ్ పద్ధతికి ప్రాచీన రూపంగా చెప్పుకోవచ్చు. పురాణాల్లో వివరించిన ఈ ప్రక్రియకు నేటి ఆధునిక వైద్య శాస్త్రంలో జరిగే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియకు చాలా దగ్గర పోలికలు శరీరం వెలుపల పెరుగుదల, సాధారణంగా తల్లి గర్భంలో జరగాల్సిన పిండ అభివృద్ధి ఇక్కడ శరీరం వెలుపల జరిగింది. ప్రత్యేక వాతావరణం, వ్యాస మహర్షి ఉపయోగించిన నెయ్యితో నిండిన కుండలు పిండం పెరగడానికి కావలసిన ఉష్ణోగ్రత, పోషకాలను అందించే ఆధునిక ఇంక్యుబేటర్లు మరియు కల్చర్ మీడియా లాగా పనిచేస్తాయి. స్టెమ్ సెల్ టెక్నాలజీ ఒక మాంసపిండాన్ని 101 భాగాలుగా విభజించి వాటి నుండి వేరు శిశువులను అభివృద్ధి చేయటం అనేది నేటి స్టెమ్ సెల్ పరిశోధనలు మరియు క్లోనింగ్ ప్రక్రియలను పోలి ఉంటుంది. మన పురాణాలు మరియు ఇతిహాసాలలో వర్ణించిన అనేక ఘట్టాలు నేటి శాస్త్రవేత్తలు కనుగొన్న టెస్ట్ ట్యూబ్ బేబీ ఆనాటి సాంకేతిక ప్రతిరూపాలు అని చాలామంది భావిస్తారు. కాబట్టి కౌరవుల జననాన్ని ప్రాచీన భారతీయ టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం అని నిరభ్యంతరంగా అనుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే చాలా లాజికల్గా మరియు సైంటిఫిక్గా ఉంటుంది. మీ సందేహం 100% కరెక్ట్. నిజంగా చెప్పాలంటే ఒక శిశువు పూర్తిగా మునిగి ఉండేలా సాధారణ నెయ్యిలో ఉంచితే ఆధునిక జీవశాస్త్రం ప్రకారం ఆ శిశువు బతకడం అసాధ్యం. నెయ్యి ఊపిరితిత్తుల్లోకి లేదా శరీర భాగాల్లోకి వెళితే ప్రాణాపాయం కలుగుతుంది. పురాణాల్లో వ్యాస మహర్షి నెయ్యి కుండలను ఎందుకు ఉపయోగించాడు అనే దానికి 2 ప్రధానమైన వివరణలు ఉన్నాయి. నెయ్యి అనేది ఒక రూపకం. పురాణాలు రాసిన కాలంలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా పదాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఆ కుండలలో ఉన్నది మనం ఇంట్లో వాడే సాధారణ నెయ్యి కాకపోవచ్చు. ఆధునిక ల్యాబ్లలో పిండాన్ని పెంచడానికి వాడే కల్చర్ మీడియా లేదా తల్లి గర్భంలో శిశువు చుట్టూ ఉండే ఉమ్మనీరు లాంటి ఒక ప్రత్యేకమైన పోషక ద్రవాన్ని ప్రతీకగా నెయ్యి అనే పదాన్ని వాడి ఉండొచ్చు. ఉమ్మనీరు శిశువు లోపలికి వెళ్ళినా ప్రమాదం ఉండదు. పైగా అది శిశువుని రక్షిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యికి ఉన్న నిల్వ ఉంచే గుణం ఆయుర్వేదంలో ఏదైనా జీవకణాన్ని లేదా ఔషధాన్ని పాడవకుండా 100 ఏళ్ల పాటు భద్రపరచడానికి ఆవు నెయ్యిని వాడతారు. నెయ్యిలో బ్యాక్టీరియా పెరగదు కాబట్టి ఆ మాంసఖండాలు పాడవకుండా, బయటి గాలి తగలకుండా వాటి చుట్టూ ఒక రక్షణ కవచంలా నెయ్యిని పోసి ఒక కృత్రిమ గర్భాశయాన్ని సృష్టించి ఉండవచ్చు. మంత్రశక్తి మరియు నాటి సాంకేతికత ఇది వ్యాస మహర్షి మంత్రశక్తి వల్ల జరిగిందని మహాభారతం చెబుతోంది. పిండం ఎదుగుతున్న కొద్దీ దానికి కావలసిన ప్రాణవాయువు, పోషకాలు ఆ కుండలో కృత్రిమంగా అందించబడి ఉండాలి. ఈ కథను మనం అక్షరాల శిశువు నెయ్యిలో ఈత కొట్టాడు అని తీసుకోకూడదు. తల్లి గర్భం బయట ఒక ప్రత్యేకమైన పోషక ద్రవంలో ఒక కృత్రిమ వాతావరణంలో పిండాన్ని పెంచారు అనే మూల కాన్సెప్ట్ను మాత్రమే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీరు అన్నట్లు సాధారణ నెయ్యిలో పెడితే మాత్రం ఏ జీవి బ్రతకలేదు. ఈ కథను మరింత లోతుగా నేటి సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలో పరిశీలిస్తే ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఆక్సిజన్ మరియు శ్వాస వ్యవస్థ సాధారణంగా తల్లి గర్భంలో ఉన్న శిశువు ఊపిరితిత్తుల ద్వారా పీల్చుకోదు. బొడ్డు పేగు ద్వారా తల్లి రక్తం నుంచి ఆక్సిజన్ మరియు పోషకాలు బేబీకి అందుతాయి. మరి కుండలో ఉన్న పిండానికి ఆక్సిజన్ ఎలా అందింది? నేటి సైంటిస్టులు తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్ లలో పిండానికి ఒకవైపు నుంచి ఆక్సిజన్ కలిపి ప్రత్యేక ద్రవాన్ని పంపుతూ వ్యర్థాలను బయటకు తీస్తుంటారు. వ్యాస మహర్షి సృష్టించిన ఆ 101 కుండల వ్యవస్థలో కూడా ఆక్సిజన్ పోషక మార్పిడి జరిగే ప్రక్రియ ఏదో ఉంటుంది. ఉష్ణోగ్రత మరియు కాంతి నియంత్రణ పిండం ఎదగడానికి నిర్దిష్టమైన వేడి చాలా అవసరం. గర్భాశయం లోపల వలె కుండలలో కూడా ఉష్ణోగ్రత మారకుండా ఉండటానికి ఆ కుండలను నేల భాగంలో లోతుగా లేదా రహస్య ప్రదేశాలలో ఉంచారని భారతంలో వర్ణించబడింది.
నేటి ల్యాబ్ ఇంక్యుబేటర్లలో కూడా పిండం కాంతికి గురి కాకుండా సరైన వేడి ఉండేలా ఇలాగే కాపాడతారు. ఆ 2 సంవత్సరాల సమయం గాంధారి కడుపులో 2 ఏళ్ళు, ఆ తరువాత కుండలలో మరికొంతకాలం ఉండటం వెనుక 2 రకాల సైంటిఫిక్ అనుమానాలు ఉన్నాయి. ఘనమైన మాంసపిండాన్ని విడదీసినప్పుడు కణాలు త్వరితగతిన విభజన చెందకుండా కొంతకాలం మందగించి ఆ తర్వాత నెమ్మదిగా పెరిగుండొచ్చు. జన్యు మార్పిడి లేదా మార్పులు జరగడం వల్ల ప్రత్యేకమైన ఔషధ గుణాలు లేదా మంత్ర ప్రభావం ద్వారా పిండాల అభివృద్ధిని వేగాన్ని పెంచడం జరిగి ఉండవచ్చు. ఒకవేళ వారి వంశ ఆధారమైన కొడుకు పుట్టకపోయుంటే యుయుత్సుడు మరొక ఉదాహరణ. కౌరవుల జననం అనే మనం గాంధారి పిల్లల్ని గుర్తుంచుకుంటాం, కానీ ధృతరాష్ట్రుడికి యుయుత్సుడు అనే మరొక కుమారుడు కూడా ఉన్నాడు. గాంధారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు పరిచర్యలు చేసిన ఒక వైశ్య కాంత ద్వారా ధృతరాష్ట్రుడికి యుయుత్సుడు జన్మించాడు. ఒకవేళ ఈ కుండలలో పిండాల ప్రయోగం విఫలమైతే వంశపారంపర్యం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా నాటి రాజనీతి ప్రకారం ఆలోచించి ఉండవచ్చని కూడా కొందరి అభిప్రాయం. మహాభారతం ప్రకారం కౌరవుల 100 మంది ఒక కుమార్తె జననం చాలా విచిత్రంగా మరియు అద్భుతంగా జరిగింది. దానికి సంబంధించిన కథ చూద్దాం. గాంధారి తపస్సు వ్యాస మహర్షి వరము ఇది. హస్తినాపురానికి రాజు అయిన ధృతరాష్ట్రుడి భార్య గాంధారి. ఒకసారి కృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షి ఆకలితో ధృతరాష్ట్రుడి ప్రాసాదానికి వచ్చినప్పుడు గాంధారి ఆయనకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపచారాలు చేసింది. గాంధారి సేవలకు ప్రసన్నుడైన వ్యాస మహర్షి ఆమెకు 100 శక్తివంతమైన పరాక్రమవంతులైన కుమారులు కలుగుతారు అని వరమిచ్చారు. గర్భధారణ మాంసపిండం వ్యాస మహర్షి ఇచ్చిన వరంతో గాంధారి గర్భం దాలించింది. కానీ 2 సంవత్సరాలు గడిచినా ఆమె ప్రసవించలేదు. అదే సమయంలో కుంతికి ధర్మరాజు జన్మించాడనే వార్త విని ఆందోళన చెంది గాంధారి తన కడుపుపై తీవ్రంగా కొట్టుకుంది. దీనివల్ల ఆమె గర్భం నుండి ఒక కాంతివంతమైన గట్టి మాంసపిండం బయటకు వచ్చింది. దీనిని చూసి గాంధారి తీవ్రంగా దుఃఖించి వ్యాస మహర్షిని ప్రార్థించి, వ్యాస మహర్షి అక్కడకు చేరుకొని నా మాట ఎప్పటికీ అసత్యం కాదు అమ్మా అని గాంధారికి ధైర్యం చెప్పారు. 101 కుండలు కౌరవుల జననం. వ్యాస మహర్షి ఆ మాంసపిండాన్ని 101 భాగాలుగా విభజించి ఈ క్రింది విధంగా చేయమని ఆదేశించారు. నెయ్యితో నింపిన కుండలు 101 కుండలను సిద్ధం చేసి వాటిని ఆవు నెయ్యితో నింపారు. భద్రపరిచి ఆ మాంసపిండ భాగాన్ని ఒక్కొక్క కుండలో ఉంచి వాటిని రహస్య ప్రదేశంలో భద్రపరిచారు. 2 ఏళ్లు వేచి ఉండిన తరువాత వ్యాసుడు సూచించారు 2 ఏళ్లు వేచి ఉండమని. ఆ సమయం ముగిసిన తర్వాత మొదటి కుండ నుండి దుర్యోధనుడు జన్మించాడు. దుర్యోధనుడు జన్మించిన సమయంలో అనేక అపశకునాలు కనిపించాయని చెబుతారు. అంటే నక్కలు అరవడం, ఈగలు ముసడం మొదలైనవి. ఆ తరువాత వరుసగా మిగిలిన 99 మంది కుమారులు దుశ్శాసనుడు, వికర్ణుడు, యుయుత్సుడు మొదలైన వారు వీరందరూ జన్మించారు. 101వ కుండ నుండి దుస్సల అనే ఏకైక కుమార్తె జన్మించింది. ముఖ్యమైన విషయం, ఈ విధంగా గాంధారికి 100 కుమారులు, 1 కుమార్తె కలిగారు. వీరినే కౌరవులు అని పిలుస్తారు.